హీరోయిన్ నేసురమంటే కూడా ఎలా నేసుకొచ్చాడు? మొదలెట్టు. ఏమిటి? ఏదో చెప్తానన్నావుగా. చెప్తా, నాకు వాళ్ళని కూడా రాని. ఎవరాళ్ళు? వాళ్ళు ఏదో చెప్పబోయి ఆగవేంటి? అవును, అదే 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 అదే. చెట్లు, కొమ్మలు, కాకులు, తోకలు, ఈకలు బాగున్నాయి కదా. ఇంత చక్కటి పిల్లని పక్కన పెట్టుకుని కాకుల గురించి ఈకల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు దేవావి కాదు. నేను దేవాన్ని కాకపోవడం ఏంటి? దేవానే. నువ్వు దేవావైతే ఇంత దూరంగా ఎందుకు నిలబడతావు? మీద చేస్తే ఎందుకు భయపడతావు? అది అది పబ్లిక్ ప్లేస్ అని. పబ్లిక్ ప్లేసా? కోటి సెంటర్ లో కన్ను కొట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? చార్మినార్ దగ్గర చెయ్యట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ గా పైచెట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? గండిపేటలో గిల్లావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? హ్యాబిట్స్ లో అందరి ముందు ముట్టేస్తావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాడు చేసి ఉండొచ్చు. వాడు చేసి ఉండొచ్చా? అదే అదే నేను చేసి ఉండొచ్చు. నువ్వెవడో వాడెవడో ఇప్పుడే తేల్చేస్తా. తేల్చేస్తాను. ఇలా ఉంగరు గడ్డి పీకుతుందేంటి? ఓరిన లగాయితో నువ్వు నా దేవవేరా బాబు. ఇప్పటికైనా నమ్మేవా రాంగ్ నెంబర్ కాదని? నమ్మలేను బావా. మీరు మాకంటే పెద్దోళ్ళే కదా బాబు, మీరే నాకు నైస్ చేయాలి బాబు. ఏంటి? ఈ అమ్మాయి నేను 100 రూపాయలకి బేరం అనుకున్నాను బాబు. స్పాట్లోకి వెళ్ళాక 200 అడుగుతుంది బాబు. ఇది నయమా సెట్టమా మీరే తెలిసి చెప్పాలి బాబు. నీ కంటికి నేను బ్రోకర్ గల్లా కనిపిస్తున్నానరా? మీరు కొంచెం మోస్తారా? మీరు 210 అని మాకు బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని జస్ట్ అడిగాం. ముందు తీసుకెళ్ళి లోపల పడేరా. లోపల వేస్తారా? బూత్ ఎక్కడ? బూత్ ఎక్కడ? బూత్ ఎక్కడ? ఊత దేనికి? ఎంట్రమరగొట్టు మాట్లాడాలి అన్నారా? అన్నారా? పక్కనే ఉంది టెలిఫోన్ బూత్, రండి తీసుకెళ్ళి. నువ్వు నోరమై నోరమై నోరమై. సార్ ఇంత చిన్న విషయానికి అన్నగారి దగ్గర ఎందుకు? దీన్ని 50 రూపాయలకి ఒప్పేశాను అని మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మీకు అన్నగారు బాగా పరిచయం కాబట్టి నా గురించి 2 మంచి మొక్కలు చెప్పి నాకు ప్రమోషన్ వచ్చేట్టుగా చేయాలి. నేను చెప్తే ఆయనకి ఇస్తాడు ప్రమోషన్. ఆయనకి మీరు తెలుసు కదా. ఆయనకి నేను తెలుసా? ఎలా? ఎప్పుడు చూసారు? ఎప్పుడు చూసారా? మరి తెలుసు అని చెప్పావు. బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి బోల్డ్ సినిమా చూసాను. అంటే నీకు ఆయన సినిమాలు చూస్తేనే తెలిసిందా? అరే నీ అబ్బా, మరి టెలిఫోన్ బూత్ అని పెద్ద బిల్డప్ ఇచ్చావు. నమ్మిసా తాగబోతు మాటలు నమ్మేస్తాడు ఈడండి బాబు. ఆ గ్రేట్ తాడి మట్టయ్య అని 2000 ఎస్ఐలండి, బిగ్ ఇంటెలిజెంట్. ఈ సీమ్ మట్టయ్య ప్రమోషన్ కాస్త తినేసా. ఫాలో మీ. నేను మంగని తీసుకురమ్మంటే దాని బాబుని ఆ సత్తుపడి గాని ఎందుకు తీసుకొచ్చావు? నేను మంగనే తీసుకొచ్చానే. వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఎలా రావడం ఏంటి? ఈ కారు డిక్కీలోనే వచ్చారు. డిక్కీలో రావడం ఎందుకు? నన్ను అడుగుంటే నేను సీట్లో కూర్చోబెట్టి తీసుకొచ్చేవాడిగా. ఏడ్చావులే, నువ్వు అక్కడ ఏదో ఎలా యాక్షన్ చేసి ఉంటావు. అనుమానం వచ్చి వాళ్ళు ఫాలో అయిపోయి ఉంటారు. దేవా, ఎవరు? దేవా, లోపల ఇంకెవరున్నారు? నేను ఒక్కనే. ఈ అబ్బా మాట్లాడుతుండే మధ్యలో నువ్వేంటి? నువ్వు మాట్లాడవేమో అనుకున్నాను. దేవా, తలుపు తీస్తున్నా. ఇదిగో నువ్వు వెళితే వచ్చింది మంగ కదా, నువ్వే వెళ్ళు. నా అనుమానం మంగతో పాటు వాళ్ళు వచ్చి ఉంటారు. నేను వెళ్తే నా డ్రెస్ చూసి పసిగట్టేస్తారు. అంచేత నువ్వు వెళ్ళి తలుపుతీ. అవును, ఇద్దరు మాటలు వినిపించాయి. లోపల ఇంకెవరు? అది నేను దేవాను. నువ్వు దేవానా? అది నేనే దేవా అనబోయి నేను దేవా అన్నాను. మరి 2 వాయిస్లు వినిపించాయి. నేనే మిమిక్రీ ప్రాక్టీస్. ఏమిటో. అది సరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? పాట పాడి డాన్స్ చేశాను కదా, చెమట పట్టింది, స్నానం చేద్దాం. అయితే ఉండు, నేను వస్తా, కలిసి చేద్దాం.
అవ్వలేదా తీ. ఇదిగో ఇదిగో మనం కలిసి స్నానం చేయకూడదు, తప్పు. ఏంటి తప్పు? పెళ్లి చేసుకునే వాళ్ళం, కలిసి కాపురం చేసేవాళ్ళం, కలిసి స్నానం చేస్తే తప్ప? వదులు వదులు, నేను విప్పుకుంటా. పద. సోప్ ఎక్కడుంది? నాకు తెలవదు. హలో బ్రదర్, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమిటి? అవతల సత్తిపండు వచ్చి కిటికీలోంచి చూస్తున్నాడు, యువతల మంగొచ్చి కలిసి స్నానం చేద్దాం ఉంటుంది. అదంటే నువ్వు రెడీ అయిపోవడమేనా? ఏంటి ఏమైంది? నొరగా 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 చేస్తున్నాను. అవును, ఇదేమిటి మళ్ళీ డ్రెస్ వేసుకున్నావు? మళ్ళీ ఇప్పేద్దామని. త్వరగా ఇప్పే. అలాగే. ఏమిటి భయపడ్డావా? ఇప్పుడేగా బయట ఉన్నావు, లోపలికి ఎప్పుడు వచ్చావు? బట్టలు ఎప్పుడు ఇప్పావు? చెప్పుకో చూద్దాం. ఏమిటో నాకంతా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. అర్థం అర్థం, నేనే అర్థంలో కనిపించాను అనమాట. అర్థం అర్థం అర్థంలో ఇద్దరు అనమాట. బయలుదేరు, నా చేతిలే. భయపడద్దు. మేనస్ లేకుండా అలా బాత్రూమ్ లో తొంగిస్తావండి. ఏంటో చూస్తున్నా? బాత్రూమ్ ఏదో జరుగుతుంది బాబా, అదేంటో తెలియట్లేదు. చాలే పద. నా అల్లుడు కూతురు స్నానం చేస్తుంటే తొంగి చూస్తావా? పైగా నా అల్లుడు డ్రైవర్ కదే వెతకు వెళ్ళిపిస్తావా? అది కాదు బాబు, నేను చెప్పేది నిజం. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. గొప్ప స్నానమే చేయించవలే. ఉండు, బట్టలు మార్చుకొస్తాను. ఇప్పుడేగా అక్కడ తలుచుచ్చాను, అప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? మళ్ళీ ఆ నొరగలా వచ్చింది. మళ్ళీ తుడుస్తావని నొరగేసుకొచ్చాను. సంతోషించాలి. రవి వస్తున్నా. నువ్వా? రవి ఏంటి దేవా? దేవా ఏంటి రవి? అసలు దేవతి. ఊహా. అసలు ఇదేవతి దేవా కాదు కాదు, మంగ. అసలు దీంతో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఉండాల్సి వచ్చింది. అంటే నన్ను ప్రేమించి దీంతో ఉండాల్సి వచ్చిందా? నిన్ను ప్రేమించాడా? దేవా అది చెప్పేది నిజమా? అది అది చెప్పు దేవా. నా పర్సు కొట్టి, నా బ్యాక్ పాకెట్ కొట్టి, మందు కొట్టి, నాతో డూయట్ కొట్టి, నా హార్ట్ కొల్ల కొట్టి, నాకు తాడు కట్టి పెడతాను అనలేదు. రవి నాతో ఏం చేసావో అది చెప్పు. ఎయిర్పోర్ట్ లో ముద్దిచ్చి స్రో తప్పితే ఎత్తుకుని మా ఇంటికి తీసుకొచ్చి పాలు తాగి ఏడిపించి ఆ తర్వాత మనసిచ్చి ముహూర్తాలు పెట్టించేస్తా అనలేదు. ఇదిగో నాతో కాంపిటీషన్ వచ్చావంటే రేపు డబ్బైపోద్ది. నాతో పెట్టుకోకు, కొప్పట్టు కొట్టాలంటే తుప్పు రేగిపోతే. నీలాంటి ఇంత మందిని చూసాను. ఎంత మందిని చూసినా ఇతనే నా హస్బెండ్ కాదు, ఇతనే నా భర్త కాదు, నా శ్రీవారు కాదు, నా మొగుడు. నా మొగుడు నా మొగుడు నా మొగుడు అంటే ఏంటి భద్రు, ఏమైంది?